ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడును. చూడండి, వాక్యభాగంలో ఒక సత్యం లేక ఒక నిజము అనే మాటని మనం గమనిస్తాము. అదేంటంటే యాకోబులో మంత్రము లేదట, శకునము లేదట. అంటే ఈరోజు ఈ మాటలను మనం ఆలోచించినప్పుడు శకునము అనే మాట కానీ, మంత్రము అనే మాట కానీ, ఇవన్నీ ఎలాంటి అనుభవాలని మనకు తెలియపరుస్తున్నాయి అని అంటే, మాయ చేయడం, లేని దానిని ఉన్నట్లుగాను ఉన్నదానిని లేనట్లుగా మాయ చేసి ఏదో చలామణైపోవాలి అనే అనుభవం ఇశ్రాయేలులో లేక యాకోబులో ఏమాత్రం కూడా కనిపించదు అనే మాట ఈ వాక్యంలో మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది సత్యం, ఇది నిజం. ఎందుకంటే దేవుడు వాళ్ళని నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము చేత ప్రోక్షించి వారిని ఐగుప్తులో నుంచి విడిపించాడు, వారిని నడిపించాడు. పగలు రాత్రి ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయనే వారికి నడకను నేర్పించి త్రోవను చూపించి వారిని నడిపించుకుని తీసుకుని వచ్చాడు. వారిలో ఎలాంటి అనుభవాలు కనిపిస్తాయి అనంటే, ఎలాంటి వంకరతనమైన మంత్రమైన శకునమైనను లేకుండా ఒక యథార్థమైన పవిత్రమైన జీవితాన్ని కనపరిచిన వ్యక్తులుగా వాళ్ళు మనకు కనిపిస్తారు. ఇక్కడ మనం గమనించాలి, మరి ఈ రోజున ఈ ఆత్మీయ యాత్రలో మనము కూడా మనం కోరిన రేవుకు మనం చేరుకోవాలి, గమ్యం మనం చేరుకోవాలి అనుకున్నప్పుడు ప్రతిదినం ఆయన చేత నడిపించబడాలి, ఆయన చేత పోషింపబడాలి, ఆయన చేతనే మనం ఆదరణ పొందాలి అనుకున్నప్పుడు మరి ఆనాడు ఇశ్రాయేలీయులకు కలిగిన ఆ ఆధ్యాత్మికమైన విలువల్ని మనం కూడా కలిగి ఉండాలి అనేది ఈ వాక్యం మనకు చెప్తున్న పాఠం. చాలామంది ఈ రోజున భక్తి చేస్తూనూ కూడా వంచన చేయడం మనకు కనిపిస్తుందండి. అంటే గారడీ చేయడం, ఇంకా కాస్త బాధ కలిగేటట్టు మాట్లాడితే మరి ఈ మాట అనేకులకు నచ్చదేమో, కానీ వేషధారణగా బ్రతకడం అనేది మనకు అలవాటైపోయింది. అంతరంగికంగా ఒక విధంగా ఉంటాము, బాహ్యంగా మరొక విధంగా ఉంటాము. లోపల ఒకటి ఆలోచిస్తూ ఉంటాము, బయటికి ఒకటి చెబుతూ ఉంటాము. బయటికి భక్తుల్లాగా కనిపిస్తుంటాము, హృదయంలో పాపం నివసిస్తూ ఉంటుంది. ఇలాంటి అనుభవాలు ఈ రోజున లోకంలో మనం చూడగలుగుతున్నామండి. భక్తులు అని పేరు పెట్టుకున్న గొప్పవాళ్ళు కూడా ఈ రోజున ఇదే పోకడలో ఎవరి తరహాగా వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తన మనకు కనిపిస్తుంది. ఎవరి దగ్గర నిలబడితే వాళ్ళలా మాట్లాడడం, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళలా మారిపోవడం, ఇలాంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తూ ఉన్నామండి. కానీ ఇశ్రాయేలులు అలా కాదు. వారిలో దేవునికి, మనుషులకు కాదు, అధికారులకు కాదు, నాయకులకు కాదు, సాక్షాత్తు దేవునికే వారిలో ఏమాత్రం వంకరతనం కనిపించలేదట. శకునము అంటే మాయ చేయడం, అది కాదు ఇది, ఇది కాదు అది, నేను అట్లా అనలేదు ఇట్లా అన్నాను, ఇట్లా అనలేదు అట్లా అన్నాను, అసలు నా భావన అది కాదు, ఇలాంటి మాయ చేసే మాటలు కొన్ని ఉంటాయండి. అవి దేవునికి అసహ్యమైన కార్యక్రమాలండి. ఏదైనా యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా తప్పును ఒప్పుకుంటే క్షమించబడతామని వాక్యం కూడా చెప్తుంది. అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడు అనేది సత్యవాక్యం సెలవిస్తున్నటువంటి అనుభవం అండి. అంచేత ఈ యాకోబులో ఈ అనుభవాలు
ఏ అనుభవాలు? ఈ వంచన చేసి మాయ చేసే అనుభవాలు వారిలో లేవు గనుక ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడును. దేవుని కార్యాలు ఆయా సందర్భాలలో ఆయా కాలముల యందు వాళ్ళకి తెలియపరుస్తూ వచ్చాడట ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున ఆ దైవ కార్యక్రమానికి మనం ఎందుకు పాత్రులము కాలేకపోతూ ఉన్నాం? మనం వెళుతున్న ఈ మార్గంలో ఆయన గొప్ప కార్యాలు మనకెందుకు వివరించబడట్లేదు, మనకెందుకు తెలియట్లేదు? ఆయన ఆశ్చర్యమైన కార్యాలు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే, ఏదో వంకరితనము, ఏదో వంచన చేసే అనుభవాలు మనలో దేవుడు కనిపెట్టాడు. అందుకే ఆయన మార్గములు మనకు తెలియపడట్లేదు, ఆయన ఆలోచన మనకు తెలియపరచబడట్లేదు, ఆయన తిన్నని మార్గంలో మనం నడిపించబడలేకపోతున్నామనే విషయాన్ని ఈ విషయంలో మనం సరిచేసుకోవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది అనేది ఈనాటి పాఠం. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది కీర్తనల గ్రంథం 116వ కీర్తన 16వ వాక్యాన్ని గమనించినప్పుడు, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను. చూసారండి, ఈ వాక్యాల్లో నిజముగా నిజముగా అనే మాట మనం చూస్తాము. నేను నీ సేవకుడనయ్యా, నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను, నీవు నా కట్లు విప్పియున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను సేవించు వారిని, ఆయనకు సేవ చేయు వారిని ఆయన ఎప్పుడు బంధకాలలో, ఇబ్బందులలో, కట్ల మధ్య, ఆటంకాల మధ్య ఆయన ఉంచడండి. పేతురు చరిత్ర ఇందుకు మనకు దర్పణం పడుతుంది. పేతురుని తీసుకుని వెళ్ళి చెరసాలలో ఉంచారు. ఎవరు ఆయన కోసం సాహసం చేసిన వాళ్ళు లేరు, త్యాగం చేసిన వాళ్ళు లేరు. మెట్టుకు పేతురు కూడా హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు. ఆయనకి చింత కలవరం ఏమీ లేదు. ఎందుకంటే భారము యెహోవా మీద మోపుము, ఆయనే నీ హృదయ వాంఛను తీర్చును అని వాక్యం సెలవిస్తున్నప్పుడు కంగారపడడం ఏంటి, కలవరపడడం ఏంటి? నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, ఆయన తమ దూతనంపి నా ఆపదలలో ఆయన నన్ను కాపాడుతాడు. విశ్వాస వీరుడు కదండి. అంచేత ఆయన హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు. వాక్యంలో మనం చదువుతాం కదా, దేవదూత రావడం, లోపలికి వెళ్ళడం, పేతుర్ని నిద్ర లేపడం, పై రుమాలు పైన వేసుకోమని చెప్పి, చెప్పులు తొడుక్కోమని చెప్పి బయటకు తీసుకుని వచ్చి ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ సంఘం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ సంఘానికి దైవజనుని అప్పగించినట్లు వాక్యంలో మనం చదువుతూ ఉన్నామండి. అవును, ఏ సేవకుడైనా, ఏ దైవజనుడైనా, ఆయనను సేవించువారు ఎవరైనప్పటికీ వారు బంధకాలలో నలిగిపోతూ ఉంటే ఆయన చూస్తూ ఉండేవాడు కాదు. కలవరాల మధ్యలో కుమిలిపోతూ ఉంటే ఆయన నవ్వుకునేవాడు కాదు, ఆయన ముఖం చాటేసేవాడు కాదు, ఆయన వెనుతిరిగి వెళ్ళిపోయేవాడు కాదు. కానీ ఇక్కడ వ్రాయబడి ఉంది, నేను నిజముగా నీ సేవకుడనయ్యా, నా కట్లు నీవు విప్పి ఉన్నావు. సాతానుగాడు ఏం చేస్తాడు? మనల్ని దైవ సంబంధమైన కార్యక్రమాల వైపు నడవనివ్వడు, దైవ సంబంధమైన కార్యక్రమాలకి ఏమి చేయనివ్వడు, దైవ సంబంధమైన కార్యక్రమాలని ఆలోచించనివ్వడు, దైవ సంబంధమైన కార్యక్రమాలను చూడనివ్వడు. వాడు అన్నీ కూడా అరికడ్డుతాడు, బంధిస్తాడు, బంధకాలు కలిగిస్తాడు. ఏ విధంగానైనా మనల్ని ఆపాలని అభ్యంతరాలు కలుగు చేసే అపవాది సాతానుగాడు. అయితే ఆ బంధకాలలో ఆయన మనల్ని ఉంచేవాడు కాదు, కానీ వాడి బంధకాలు ఏమైనప్పటికీ ఆయన తొలగిస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరులారా, మీ బ్రతుకులలో ఏ బంధకాలు ఉన్నాయో, ఏ ఆటంకాలు సాతానుగాడు కలిగిస్తున్నాడో, ఏ అవరోధాలు పుట్టిస్తున్నాడో, ఎలాంటి అభ్యంతరాలు కలిగించి నీ ఆత్మీయ యాత్రకి ఆటంకం కలిగిస్తున్నాడో, నిశ్చయముగా నా దేవుడు నీవు ఆయనను సేవించువాడు అయితే ఆ ఆటంకాలన్నీ తొలగిస్తాడు, నీ యాత్రను ఆయన కొనసాగింపచేస్తాడు. అలా చేయుటకు ఆయన శక్తి కలిగిన సమర్థుడైన దేవుడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. చూడండి, ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు 12వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. ఆ దైవజనుడు చెప్తున్నాడండి, నేను నిజముగా నీ సేవకుడనయ్యా, నీ సేవకురాలి కుమారుడనయ్యా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను. ఏం చేశాడు అంత ఉపకారాలు అనంటే మీరు 3వ వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ఆ 3వ వాక్యం దగ్గర నుంచి మనం చదివితే ఏం రాస్తుందంటే, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెడితిని.
యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఎంత అమూల్యమైన మాటల్లో చూడండి. ఈ 3వ వాక్యం దగ్గర నుంచి చదువుకుంటూ వస్తే, ప్రియులారా, నిజముగా ఆయనను సేవించు వారిని, ఆయనను ఆశ్రయించిన వారిని, తన సేవకులను ఆయన ఎలా కాపాడుతాడు, ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా తప్పిస్తాడు, ఎలా విడిపిస్తాడు, ఈ వాక్యంలో మనం గుర్తించవచ్చండి. మరి ఈ రోజున నా ప్రియ సహోదరులారా, ఆనాడు చేసిన దేవుడు ఈనాడు చేస్తాడు, రేపు కూడా చేస్తాడు. ఆళ్ళ బ్రతుకుల్లో చేసిన దేవుడు మన బ్రతుకుల్లో కూడా ఆయన వినూత్నమైన కార్యాలు చేస్తాడు. మనం ఆయనను సేవించాలి. నిజముగా ఆయన సేవకులము కావాలి. నిజముగా ఆయనను ఆరాధించువారము కావాలి. ఆయనకు సన్నిహితులము కావాలి. ఆయన స్వకీయ సాంపాద్యముగా మనం మార్చబడాలి. ఆనాడే ఈ దివ్యమైన ఆశీర్వాదము, దీవెనలు మనకు కలుగుతాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఈ 3వ వాక్యంలో చాలా మంచి మాటలు. మరణ బంధకములను చుట్టుకొని ఉండగా, నిజమే, మరణమును తప్పించుట యెహోవా వశమని వాక్యం చెబుతుంది. ఈ మరణ బంధకాలలో నుంచి మనం విడిపించే శక్తి, సామర్థ్యత ఎవనికి లేదు. ఆయన మరణమును తప్పించువాడు, ఆయన జీవాన్ని ప్రసాదించువాడు, ఆయన ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమాన్ని ప్రసాదించువాడు. ఆయన తప్ప మనకెవరూ లేనే లేరండి. శ్రమయు దుఃఖము నాకు కలిగెను అంటాడు. ఆయన నామమును బట్టి నేను మొరపెడితిని. నా ప్రియమైన సహోదరులారా, ఆయనకు మొరపెడితిని అంటే ఆయనకు విన్నపించుకున్నాడట. విన్నపించుకుంటే ఏం చేశాడు ఆయన? వాటిలన్నింటిలో నుంచి విడిపించి దేవుడు క్షేమాన్ని ప్రసాదించాడని ఇదిగో ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాము. నిజముగా నేను నీ సేవకుడను. ఆయన సేవకునికి ఆయన చేసే మేలు, ఉపకారాలు ఇదిగో ఈ వాక్యంలో మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. మన బ్రతుకులలో కూడా ఆయన అంతటి గొప్ప కార్యాలు చేయుటకు శక్తి కలిగిన సమర్థుడైన దేవుడని చెప్పడానికి ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. మరొక మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వాక్యంలో మనం గమనించినప్పుడు చక్కటి మాట. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. యేసుక్రీస్తు సమరయ ప్రాంతంలో ఒక అద్భుతం చేశాడు. ఆ సమరయురాల్ని, నీళ్ళబావి దగ్గరకు వచ్చిన ఆమెను రక్షించుకున్నాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఆమె వార్త విన్నారు అనేక మంది. ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన చూశారు, ఆయన చేసే ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు చూశారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, నిజముగా మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు. నిజమే, ఆయన తప్ప లోకరక్షకుడు ఎవరున్నారండి? ఇది వాస్తవం, ఇది సత్యం, ఇది నిజం. ఆయనే లోకరక్షకుడు. లోకరక్షకుడు అంటే లోకం అంటే ఏంటి? మనుషులు కారా? దేశం అంటే ఏంటి? మనుషులు కారా? ఈ లోకంలో ఉన్న ప్రతి వారిని రక్షించే దాత ఆయన, రక్షణకర్త ఆయన. ఆయన రక్షించేవాడు, భక్షించేవాడు కాదు సుమా, రక్షించేవాడు, కాపాడేవాడు. ఆ రక్షణ మనకు ప్రసాదించుట కొరకే ఆయన ప్రశస్తమైన, పరిశుద్ధమైన రక్తమును సిలువలో కార్చాడు. ఆయన రక్తం చిందించకుండా పాప విమోచన కలగదు అనే సత్యం అందరికీ తెలిసిన సత్యమే. కానీ ఎలా విమోచించబడతాము? ఒక పవిత్రమైన, పరిశుద్ధమైన రక్తం మన కొరకు చిందించబడాలి అన్నప్పుడు ఈ రక్తాన్ని ఆయన చిందించాడు. ఆయన రక్తంలో పాపము లేదు. ఆయన రక్తంలో కామ, క్రోధ, మదమత్సర్యములు లేవు. ఆయన పరిశుద్ధుడై లోకానికి వచ్చాడు, పవిత్రమైన రక్తం కార్చాడు. పాపములో ఉన్న మనలను విమోచించి, రక్షించి ఆయన మనకు విమోచకుడయ్యాడు. ఈరోజున మనం విమోచించబడ్డామంటే ఒక విమోచకుడు ఉన్నాడు. ఆ విమోచకుడే లేడు అంటే నువ్వు ఇంకనూ విమోచించబడలేదు అని అర్థం. నేను విమోచించబడ్డవాడిని, నన్ను ఏ కట్లు కట్టబడలేదు, నేను స్వతంత్రంగా బ్రతుకుతున్నానని ఎవరైనా అంటే నీవు విమోచించబడ్డావు అని ఒప్పుకుంటే ఆ విమోచించిన వాడు ఎవరో ఉండాలి. ఆ విమోచించిన వాడు లోకంలో ఎవరున్నారని వెతికితే యేసయ్య తప్ప మరొకరు కనిపించరు. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఇది నిజం. లోకరక్షకుడు యేసుక్రీస్తు నీ పాపములో నుంచి, నీ రోగంలో నుంచి, నీ సమస్యల్లో నుంచి, నీ వ్యాధి బాధల్లో నుంచి, నిన్ను అలుముకొని ఉన్న చీకటిలో నుండి విడిపించే జ్యోతిర్మయుడైన ప్రభువు ఆయన. సైన్యములకు అధిపతియగు యెహోవా, యుద్ధశూరుడు ఆయన.
ఆయన నిన్ను రక్షించువాడు. ఏ పరిస్థితిలో నీవు నిలిచి ప్రభువా అని ఆయన వైపు తిరిగిన వెంటనే తక్షణమే నీకు సమాధానం ఇచ్చి నీకు ఆయన జవాబిచ్చి రక్షించే దేవుడు. మరణ శాసనం రాయబడినప్పటికీ ఆయన వైపు తిరిగి ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించి సమసమాజంలో ఒక సజీవ సాక్షిగా హిజ్కియాను వాడుకున్న దేవుడు ఆయన. ఈరోజున నా ప్రియమైన సహోదరులారా, ఆయన ఇమ్మానుయేలు దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆయన చెంతకు వచ్చిన వారిని ఏమాత్రం తులసివేయడు. ఆయన అడిగిన వానికి ఏమాత్రం ఒట్టిచే చూపించడు. నన్ను అడుగుడి అన్నాడు. అడుగుడి అంటే మన ఇష్టం ఆయనతో చెప్పాలి. ప్రభువా నాకు ఇది కావాలి, ఆయనతో చెప్పుకోవచ్చు. ఆయన వినే దేవుడు, చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, మన గుడిలో నివాసం ఏర్పరచుకొని ఆయన నివసించే దేవుడు సజీవుడని ప్రభువు అండి. ఆ రక్షణకర్త అయిన దేవునిని మనం పోగొట్టుకోకూడదు, మనం జార విడుచుకోకూడదు. ఇది నిజం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. అది ఆయన దేవుడు, రక్షకుడు, ఇది నిజం. నేను నీ సేవకుడను, ఇది నిజం. నీ సేవకురాలి కుమారుడును. యాకోబులో ఏమాత్రం వంకరతనం లేదు, శకునము లేదు, మంత్రము లేదు, ఇది నిజం. నా ప్రియ సహోదరులారా, సత్యాన్ని గ్రహించాలి, నిజాన్ని చూడగలగాలి. అలాంటి ఆధ్యాత్మికమైన విలువలు మనం ఆపాదించుకోవాలి. కృపాసత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. నైనా సత్యాన్ని గ్రహించే ఆత్మనేత్రములను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. సత్యాన్ని గ్రహించి సత్య సంబంధులమై నీతో సహవాసాన్ని కలిగి సాగిపోవటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ప్రాముఖ్యంగా ఈరోజు జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ నా దేవుని కటాక్షం సదాకాలం తోడై ఉండుగాక. కన్నీళ్లలో, కష్టాలలో, నష్టాలలో, వ్యాధి బాధల్లో ఉన్న వారికి నా దేవుని కటాక్షం కలిగి వారికి విడుదల కలుగుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.